జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితం మేయర్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్దాష్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్నారు. ఆమె ఈరోజు అంటే నిన్న మర్యాద పూర్వకంగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది ఇంటికి వస్తారని మొదలుగా చెప్పినప్పటికీ ఆమె సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీప్దాష్ నుంచి ఆమె సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే పార్టీ రానున్న ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికలకు స్పీడ్ పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు సుమారు 17 లోక్సభ స్థానాలకు 14 గెలుచుకునే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే బలమైన క్యాడర్ ను ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో ఆ క్యాడర్ అంతా ఇటు కాంగ్రెస్ వైపు మళ్లించుకున్న ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు అనుకూలంగా పిసిసి అధ్యక్షుడుగా ప్రణాళిక రచిస్తున్నారని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అందుకని ఈవినింగ్ చేరికలు ఉంటాయని చెప్పినప్పటికీ ఈరోజు ఉదయం ఇంటికి పిలిపించుకొని ఆయన జాయిన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.